చెస్లో అగ్రస్థానానికి వెళ్లే కంటే ముందు నువ్వు రాయ్బరేలీ నుంచి గెలు. ఈ వ్యాఖ్యలు ఎవరు చేశారు? ప్రపంచ చదరంగంలో ఒకప్పుడు రారాజుగా వెలుగొందిన రష్యన్ ఆటగాడు గ్యారీ కాస్పరోవ్. ఎవరిని ఉద్దేశించి అన్నారు? కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని. ఎందుకు? ఇటీవల రాహుల్ గాంధీ తనకిష్టమైన చెస్ ఆటగాడు గ్యారీ కాస్పరోవ్ అని చెప్తూ రాజకీయాలకు చదరంగానికి చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయని, ఆటపై ఒక్కసారి దృష్టి సారిస్తే ప్రత్యర్థి పావులు సైతం మన సొంతమవుతాయని అన్నారు. అంతటితో ఆగకుండా ప్రస్తుత రాజకీయ నాయకుల్లో తానే ఉత్తమ చదరంగం ఆటగాడినంటూ ఓ డైలాగ్ విసిరేశారు. అయితే రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యలు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. సోషల్ మీడియాలో భారీ చర్చకు దారితీసింది. అయితే ఈ పోస్టుపై సందీప్ ఘోష్ అనే యూజర్ వ్యంగ్యంగా స్పందించాడు. చెస్ దిగ్గజాలు గ్యారీ కాస్పరోవ్, విశ్వనాథన్ ఆనంద్లు చాలా తొందరగా ఆట నుంచి రిటైర్ అయ్యారు. వారికి మన కాలంలోనే గొప్ప మేధావిని ఎదుర్కొనే అవకాశం రాలేదు. ఇది నాకు చాలా ఉపశమనంగా ఉంది అంటూ అతడు కామెంట్ పెట్టాడు. దీనిపైనే గ్యారీ కాస్పరోవ్ స్పందిస్తూ చెస్లో అగ్రస్థానానికి వెళ్లే ముందు రాయ్బరేలీలో గెలవాలంటూ రాహుల్కు ఓ సలహా ఇచ్చారు. సుదీర్ఘ మంతనాల తర్వాత నామినేషన్లకు చివరి రోజున అమేఠీ, రాయ్బరేలీ నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. అమేఠీని తొలిసారిగా గాంధీయేతర వ్యక్తికి కేటాయించగా రాయ్బరేలీ బరిలో రాహుల్ను నిలబెట్టింది. తల్లి, చెల్లి, ఖర్గే వంటి ప్రముఖుల మధ్య రాయ్బరేలీ నుంచి రాహుల్ అట్టహాసంగా నామినేషన్ వేశారు. కాంగ్రెస్ కంచుకోట అయిన రాయ్బరేలీ పార్లమెంట్ స్థానానికి భారీ చరిత్రే ఉంది. ఆ నియోజకవర్గానికి ఫిరోజ్ ఖాన్ గాంధీతో మొదలైన కాంగ్రెస్ అనుబంధం నేటికి కొనసాగుతోంది. ఇందిరాగాంధీ, సోనియా గాంధీ ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. ఈసారి ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలిగిన సోనియా రాజ్యసభకు నామినేట్ అయ్యారు. దీంతో ఆ స్థానంలో తన వారసుడిగా రాహుల్ను నిలబెట్టారు. అయితే ఇక్కడ రెండు అంశాలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అమేఠీని వదులుకోవడం ఒకటైతే రాయ్బరేలీ నుంచి రాహుల్కు అవకాశం ఇవ్వడం మరొకటి. అమేఠీలో ఓటమి తప్పదనే రాహుల్ ఆ నియోజకవర్గాన్ని వదులుకున్నారని బీజేపీ నాయకులు ఎద్దేవా చేస్తున్నారు. స్మృతి ఇరానీ విజయం ఖాయమైందని స్పష్టం చేస్తున్నారు. 2019లో అమేఠీలో ఓటమి భయం వెంటాడగా ఇప్పుడు ఏకంగా ఓడిపోయినట్లు ప్రకటించినట్లయిందని కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు రాహుల్ రాయ్బరేలీ నుంచి పోటీ చేయడంపై వాయనాడ్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇది తమను మోసం చేసినట్లే అని స్థానిక కాంగ్రెస్, ముస్లిం నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాయనాడ్లో ఓటింగ్ అయిపోయాక మరో నియోజకవర్గంలో పోటీ చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ రాహుల్ గాంధీ ఇటు వాయనాడ్లో అటు రాయ్బరేలీలో గెలిస్తే దేన్ని వదులుకుంటారు? ఈ ప్రశ్నకు సమాధానం చాలా సింపుల్. ఖచ్చితంగా వాయనాడ్నే. ఎందుకంటే తాత, నానమ్మ, అమ్మ నుంచి వారసత్వంగా వస్తున్న రాయ్బరేలీ నుంచే ప్రాతినిధ్యం వహించేందుకు ఆయన ప్రాధాన్యత ఇస్తారనడంలో సందేహం లేదు. దీనిపైన వాయనాడ్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. రాహుల్ నిర్ణయాన్ని కొంతమంది సమర్థిస్తున్నా మెజార్టీ ప్రజలు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీన్ని కాంగ్రెస్ ఎన్నికల స్ట్రాటజీగా భావిస్తున్నట్టుంది, కానీ తాము మాత్రం మోసం చేసినట్లే అని భావిస్తున్నామంటున్నారు. చివరగా తన పోస్టుపై ఇంత పెద్ద చర్చ జరగడంతో గ్యారీ కాస్పరోవ్ మళ్లీ స్పందించారు. తాను సరదాగా జోక్ చేశానని చెప్పుకొచ్చారు. చదరంగంలో నేడు తాను రాజకీయాలు చూస్తున్నానని అన్నారు.